విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు సోమవారం కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. సాయంకాలం 6 గంటలకి షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాం. మీ అందరికీ తెలిసిన విషయమే. షార్ట్స్ చూడటాన్ని అలవాటుగా చేసుకోండి. మళ్ళీ చూస్తే ఏమవుతుందంటే చాలా కాన్సెప్ట్స్ మీ మైండ్లో ఇంప్రింట్ అయిపోతాయి. అలాగే షార్ట్స్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రైట్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళటం అవసరం అన్నమాట. సరే, ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ విషయాలకు వస్తే, ప్రెస్టీజియస్ మీజిల్స్ అండ్ ర్యూబెల్లా ఛాంపియన్ అవార్డు మన దేశానికి వచ్చింది. ఎవరిచ్చారు? మీజిల్స్ అండ్ ర్యూబెల్లా పార్ట్నర్షిప్ వాళ్ళు ఇచ్చారు. అసలు మీజిల్స్ అండ్ ర్యూబెల్లా పార్ట్నర్షిప్ అంటే ఏమిటి? మీజిల్స్ వస్తే పిల్లలు ఎందుకు ఎక్కువ ఇబ్బంది పడతారు? ర్యూబెల్లా వల్ల ప్రెగ్నెంట్ ఉమెన్కి వచ్చేటువంటి ఇబ్బంది ఏమిటి? తర్వాత ప్రపంచంలో చాలా దేశాలు మీజిల్స్ని కంట్రోల్ చేయటంలో ఎందుకు ఇబ్బంది పడుతున్నాయి? వీటన్నిటి గురించి చాలా ముఖ్యమైన విషయాలు మీకు చెప్తాను. రొడామిన్ బి ఈ ప్రోడక్ట్ ఈ మధ్య వార్తల్లోకి వచ్చింది. ఎందుకని? తమిళనాడు ప్రభుత్వం పీచు మిఠాయి అంటే కాటన్ క్యాండీ అంటాం కదా ఇంగ్లీష్లో, దాన్ని బ్యాన్ చేసింది. అంతేకాకుండా కర్ణాటక ప్రభుత్వం పీచు మిఠాయిలో, అలాగే గోబీ మంచూరియా అలాంటి వాటిల్లో వాడేటువంటి ఈ ప్రోడక్ట్ని, అలాగే కొన్ని ఇతర ప్రోడక్ట్స్ని బ్యాన్ చేసింది. అసలు ఈ రొడామిన్ బి ఎక్కడ వాడాలి, వీళ్ళు ఎక్కడ వాడుతున్నారు, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. అలాగే సెమీకండక్టర్ ఈకోసిస్టమ్కి వచ్చేసరికి గ్లోబల్ వాల్యూ చైన్స్ వేరు దేశాల్లో కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది? ఫ్యాబ్స్ ఎక్కడున్నాయి? లిథోగ్రాఫిక్ మెషిన్స్ ఎక్కడున్నాయి? వేఫర్స్ ఎక్కడ తయారవుతాయి? అలాగే టెస్టింగ్, మార్కింగ్, అసెంబ్లీ ఇదంతా ఎక్కడ జరుగుతుంది? వీటి గురించి ఒక 2-3 నిమిషాల సేపు మాట్లాడుకుందాం. తర్వాత ఈ మధ్య టాటా గ్రూప్ ఒక తాయివాన్ కంపెనీతో కొలాబరేషన్ ద్వారా దాదాపు 91,000 కోట్ల రూపాయల ఫ్యాబ్ ఫెసిలిటీకి ముందుకొచ్చింది. యూనియన్ క్యాబినెట్ అప్రూవల్ కూడా తెలిపింది. ఈ సందర్భంగా అసలు ఈ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ అంటే ఏమిటి? ఫ్యాబ్రికేషన్ ప్లాంట్స్ దేశానికి రావాలంటే క్వాలిటీ కంట్రోల్ని మనం ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, అందులో ఛాలెంజెస్ ఏమిటి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. అలాగే గినీ వార్మ్ డిసీజ్ 1980లకు వెళ్ళారనుకోండి, ప్రతి సంవత్సరం 35 లక్షల కేసులు వచ్చాయి. ఇప్పుడు 6 కేసులకి తగ్గిపోయాయి. 2023లో 6 కేసులు వచ్చాయి. ఇవి ఇలా తగ్గటానికి ప్రభుత్వాలు కావచ్చు, అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కావచ్చు, తీసుకున్నటువంటి ఇంటర్వెన్షన్స్ ఏమిటి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈ గినీ వార్మ్ డిసీజ్ని మన దేశం ఎప్పుడు ఎరాడికేట్ చేసింది? అసలు ఈ గినీ వార్మ్ డిసీజ్ వస్తే ఏమవుతుంది? ఈ విషయాలన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, మొట్టమొదటిది మీజిల్స్ అండ్ ర్యూబెల్లా. ఈ 2 డిసీజెస్ కూడా వైరస్ల మూలంగా వస్తాయి. మీజిల్స్ డిసీజ్ రావడానికి ర్యూబియోలా వైరస్, RUBEOLA. ర్యూబెల్లా డిసీజ్ రావడానికి వైరస్ పేరు కూడా ర్యూబెల్లానే. రుబియోలా, రుబెల్లా డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. సరే, అసలు మీజిల్స్ వస్తే ఏమవుతుంది, ర్యూబెల్లా వస్తే ఏమవుతుంది, వాటిలోకి వెళ్ళబోయే ముందు ఈ మీజిల్స్ అండ్ ర్యూబెల్లా ఛాంపియన్ అవార్డ్ మన దేశానికి ఇచ్చారు. ఇది చాలా ప్రెస్టీజియస్ అవార్డ్ అనమాట. ఈ అవార్డుని ఎవరిచ్చారు? మీజిల్స్ అండ్ ర్యూబెల్లా పార్ట్నర్షిప్. అయితే ఈ పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి సంస్థలు ఏమిటి? అమెరికన్ రెడ్ క్రాస్, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, గ్యావి అంటే అది వ్యాక్సిన్ అలయన్స్ అనమాట, అలాగే యూనిసెఫ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా CDC, ఇలాంటి సంస్థలన్నీ కలిపి మీజిల్స్ అండ్ ర్యూబెల్లా పార్ట్నర్షిప్ని ఏర్పాటు చేశాయన్నమాట. ప్రెస్టీజియస్ అవార్డ్ మన దేశానికి వచ్చింది. ఇక ఈ మీజిల్స్ అండ్ ర్యూబెల్లా విషయానికి వస్తే, మీజిల్స్కి సంబంధించి వ్యాక్సిన్ని యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాంలో ఎప్పుడో 1980లలోనే స్టార్ట్ చేశారు. అయితే 2 డోసులు అనేది, ఎందుకంటే ఇక్కడ హెర్డ్ ఇమ్యూనిటీ ఉండాలంటే 2 డోసులు ఇవ్వాలన్నమాట. ఈ 2 డోసులు ఇవ్వటాన్ని 2010 నుంచి స్టార్ట్ చేశారు. అలాగే ఈ మీజిల్స్, ర్యూబెల్లా దీనికి కంబైన్డ్ వ్యాక్సిన్, MMR వ్యాక్సిన్ ఇంకోటి కూడా ఉంది, మమ్స్. సో ఈ MMR వ్యాక్సిన్ని 2017 నుంచి యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాంలో తీసుకురావడం జరిగిందనమాట.
సరే, మన దేశం చాలా కృషి చేసింది మీజిల్స్ని కంట్రోల్ చేయటానికి, రియుబెల్లాని కంట్రోల్ చేయటానికి. తర్వాత మీరు గమనిస్తే చాలా జిల్లాల్లో, అంటే దాదాపు 50-60 జిల్లాల్లో ఈ మీజిల్స్ కనబడలేదు గత సంవత్సర కాలం నుంచి. అంటే కొత్త కేసు రికార్డ్ కాలేదు. అలాగే 200కి పైగా జిల్లాల్లో రియుబెల్లా అది కూడా లేదనమాట. దాంతో ఇలాంటి ప్రెస్టీజియస్ అవార్డుని మన దేశానికి ఇవ్వటం జరిగిందనమాట. సరే, అసలు మీజిల్స్ ర్యుబియోలా వైరస్ ద్వారా వస్తుంది. RUBEOLA. ర్యుబెల్లా వేరు, ర్యుబియోలా వేరు అనమాట. సరే, ఈ వైరస్ వస్తే ఇబ్బంది ఏంటంటే పిల్లలకి మహా ఇబ్బంది. ఎందుకంటే చిన్న పిల్లల్లో ఈ మీజిల్స్ వైరస్ వస్తే మీ అందరికీ తెలుసు, చర్మం మీద ఎర్రగా ఇవి వస్తాయి కదా. సరే, అది ఒక కోణం. ఇంకోటి ఏంటంటే ఈ మీజిల్స్ చిన్నపిల్లలకు వస్తే వాళ్ళ ఇమ్యూన్ సెల్స్ డిస్ట్రాయ్ అయిపోతాయి. ఇమ్యూనిటీ అవసరం కదా. ఇమ్యూనిటీ లేకపోతే ఏమవుతుంది? బయట ఉన్నటువంటి ప్యాథోజన్స్, వాతావరణంలో వైరస్లు ఉంటాయి, బ్యాక్టీరియాలు ఉంటాయి, పారాసైట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ ఏం చేస్తాయి? మన శరీరాల్లోకి వెళ్ళిపోతాయి. తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్, అవి మన శరీరంలోకి వెళుతూనే ఉంటాయి, కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ వాటితో ఫైట్ చేసేసి దాన్ని న్యూట్రలైజ్ చేసేస్తుంది. కానీ ఈ ఇమ్యూన్ సెల్స్ అసలే చిన్నపిల్లలకి చాలా డిసీజెస్ వస్తూ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇమ్యూనిటీ చిన్నపిల్లలకి మనతో పోలిస్తే తక్కువ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇమ్యూన్ సెల్స్ డిస్ట్రాయ్ అయిపోతాయి. మీజిల్స్ వైరస్ పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తే పిల్లలకి ఇమ్యూన్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి డిస్ట్రాయ్ అయిపోవటం వల్ల ఏమవుతుంది? రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కొంతమంది పిల్లలు చనిపోతారు కూడా. ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటే ఏమిటి? మన బాడీ డిఫెన్స్ మెకానిజం పోయినట్టు, అంటే ఇమ్యూన్ సిస్టమ్ పోయింది. అది ఎందుకు పోతుంది? మీజిల్స్ వైరస్ మూలంగా పోతుంది. అర్థమైంది కదా. అందుకని పిల్లలకి చాలా డేంజర్ అన్నమాట. సరే, దీనికి వ్యాక్సిన్స్ ఉన్నాయి. సంవత్సరం దాటగానే ఫస్ట్ డోస్ వేస్తారు, ఆ తర్వాత సెకండ్ డోస్ వేస్తారు. 2 డోసులు వేశారనుకోండి దాదాపు 90% పైగా, అంటే 90% పైగా పాపులేషన్కి లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఉంటుంది. అర్థమైంది కదా. అంటే దాదాపు లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఇస్తుంది. కానీ దానికి 2 డోసులు కావాలి. అది ఒక విషయం. రెండోది ఏంటంటే మనకి కమ్యూనిటీలో హెర్డ్ ఇమ్యూనిటీ ఉండాలంటే, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏమిటి? ఒక డిసీజ్ బ్రేక్ డౌన్ కాకుండా ఉంటుంది. అంటే ఒక డిసీజ్ బ్రేక్డౌన్ కాదు, ఒక డిసీజ్ బ్రేక్అవుట్ కాకుండా ఉంటుందన్నమాట. అంటే ఒక కమ్యూనిటీలో కావచ్చు, ఒక ఊళ్ళో కావచ్చు, చాలామందికి అది స్ప్రెడ్ అవుతుంది అనుకోండి. అప్పుడు ఏమంటాం? హెర్డ్ ఇమ్యూనిటీ లేదంటాం. హెర్డ్ ఇమ్యూనిటీ ఎప్పుడు వస్తుంది? 2 రకాలుగా వస్తుంది. ఆ ఊళ్ళో వాళ్ళందరికీ వ్యాక్సిన్లు వేశారనుకోండి, ఆ ఊళ్ళో వాళ్ళందరికీ 90% మందికి, 95% మందికి వ్యాక్సిన్లు వేసేసారనుకోండి, ఎక్కడో 100కి 1కి వచ్చిందనుకోండి, అది మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అవ్వదు. ఎందుకంటే మిగతా వాళ్ళంతా వ్యాక్సినేట్ చేయబడి ఉన్నారు. అప్పుడు ఆ కమ్యూనిటీలో, ఆ సొసైటీలో, ఆ ఊళ్ళో హెర్డ్ ఇమ్యూనిటీ ఉన్నట్లు లెక్క అనమాట. ఒకవేళ ఒక 25 మందికి వ్యాక్సిన్ వేశారు, 75 మందికి వ్యాక్సిన్ వేయలేదు, ఒకళ్ళకి వచ్చిందనుకోండి, అది స్ప్రెడ్ అయిపోతుంది. దాన్ని ఏమంటాం అంటే బ్రేక్అవుట్ ఆఫ్ ద డిసీజ్ అంటాం. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హెర్డ్ ఇమ్యూనిటీ రావాలి అంటే ఒకళ్ళకు వచ్చినటువంటి డిసీజ్ మిగతా వాళ్ళకి సొసైటీలో వ్యాప్తి చెందకుండా, బ్రేక్అవుట్ కాకుండా ఉండాలి అంటే హెర్డ్ ఇమ్యూనిటీ అవసరం అన్నమాట. హెర్డ్ ఇమ్యూనిటీ అనేటువంటిది కొన్ని డిసీజెస్కి 70% మందికి వ్యాక్సినేషన్ చేస్తేనే వస్తుంది. కొంతమందికి, అంటే కొన్ని డిసీజెస్కి 80% వ్యాక్సినేషన్ చేస్తే వస్తుంది. కొన్ని డిసీజెస్కి 90% వ్యాక్సినేషన్ చేస్తేనే వస్తుంది. హెర్డ్ ఇమ్యూనిటీ రావడానికి ఒక్కొక్క డిసీజ్కి, కొన్ని డిసీజెస్కి 70% వ్యాక్సినేషన్ చేసేస్తే అది ఎక్కువ స్ప్రెడ్ అవుతుందన్నమాట. కానీ ఈ మీజిల్స్తో వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే ఇది హైలీ ఇన్ఫెక్షియస్ అన్నమాట. ఎంత హైలీ ఇన్ఫెక్షియస్ అంటే ఆ వ్యాధి వచ్చినటువంటి పర్సన్ దగ్గరికి, అంటే ఆ వైరస్ ఉంటుంది కదా, ఆ వైరస్ ఉన్నటువంటి పర్సన్ దగ్గరికి 10 మంది వచ్చారనుకోండి, ఆ చుట్టుపక్కల 10 మంది వచ్చారనుకోండి, 9 మందికి వస్తుంది. చాలా ఇన్ఫెక్షియస్ అన్నమాట. అర్థమైంది కదా. అంతేకాకుండా ఎవరైనా సరే దగ్గారనుకోండి,
గాలిలో 2 గంటల పాటు ఆ వైరస్ ఉంటుంది. గాలిలో 2 గంటలు ఉంటుంది. అందుకని ఆ దారిలో ఎవరైనా వెళుతుంటే వాళ్ళకు కూడా పట్టుకుంటుంది. అందుకని ఇది హైలీ ఇన్ఫెక్షియస్ కాబట్టి హెర్డ్ ఇమ్యూనిటీ రావడానికి, మీ అందరికీ హెర్డ్ ఇమ్యూనిటీ అంటే అర్థమైంది కదా. హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీలో, ఒక ఊళ్ళో ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ అయ్యున్నా, లేకపోతే ఎక్కువ మంది ఆ డిసీజ్తో ఇంతకుముందే ఎఫెక్ట్ అయ్యున్నా, అంటే ఉదాహరణకి మీరు మలేరియా తీసుకున్నారనుకోండి, చాలామందికి ఎప్పుడో ఒకసారి వచ్చి ఉంటుంది. అందుకని పాపులేషన్లో ఒక ఇమ్యూనిటీ అనేది ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి హెర్డ్ ఇమ్యూనిటీ న్యాచురల్గా కూడా రావచ్చు. మనకి ఎన్ని దోమలు కుట్టినా కూడా ప్రతిసారి మలేరియా రాదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇమ్యూనిటీ వచ్చేసింది. చాలాసార్లు దోమలు కుడుతుంటాయి, ఎప్పుడో మలేరియా జ్వరం వచ్చి ఉంటుంది, తర్వాత కొంతకాలం మనకి ఇమ్యూనిటీ ఉంటుంది, మన బాడీ రికగ్నైజ్ చేస్తుంది. అందుకని న్యాచురల్గా ఆ ప్యాథోజన్ అక్కడ సర్క్యులేట్ అవుతూ ఉంటే న్యాచురల్గా హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేస్తాయి ఆ కమ్యూనిటీలో. ఒక్కొక్కసారి వ్యాక్సినేషన్ ద్వారా వచ్చేస్తాయి. ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ అయిపోయింది అనుకోండి, ఆ కమ్యూనిటీలో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేస్తాయి. అయితే ఎంత పర్సెంట్ వ్యాక్సినేషన్ అయితే హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది అనేది డిసీజ్ టు డిసీజ్ వేరీ అవుతుంది. మీజిల్స్ అనేది హైలీ ఇన్ఫెక్షియస్ కాబట్టి 95% వ్యాక్సినేషన్ 2 సార్లు జరిగి ఉండాలి. 95% వ్యాక్సినేషన్ కవరేజ్ 2 సార్లు జరిగితేనే ఫస్ట్ డోస్ 95%, రెండో డోస్ 95% వ్యాక్సినేషన్ జరిగితేనే ఈ డిసీజ్కి హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది. హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఎవరికైనా ఎక్కడో ఒకళ్ళకి వచ్చిందనుకోండి ఆ డిసీజ్, అది అంత తొందరగా స్ప్రెడ్ అవ్వదన్నమాట. ఎందుకంటే చాలామందికి రెసిస్టెన్స్ ఉంటుంది, వ్యాక్సినేషన్ అయిపోయి ఉంటుంది. సో దీనికి 95% వ్యాక్సినేషన్ కావాలి. అర్థమైంది కదా. సో హెర్డ్ ఇమ్యూనిటీ అనే పదాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే మీజిల్స్ వల్ల పిల్లలు ఎందుకు ఇబ్బంది పడతారో చెప్పాను. దీని ఇన్ఫెక్షియస్ టెండెన్సీ చెప్పాను. వీటికి వ్యాక్సిన్స్ ఉన్నాయి, సేఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. మీకు ఒక ప్రశ్న ఉదయించవచ్చు, మరి 95% వ్యాక్సినేషన్ ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ ఎందుకు ఇవ్వటం లేదు అని చెప్పి. ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఏంటంటే వ్యాక్సిన్లు ఉన్నప్పటికీ కూడా రిలీజియస్ రీజన్స్ కావచ్చు, సోషల్ మీడియా ద్వారా ఏదైనా ఒక అడ్వర్స్ ఈవెంట్ జరిగితే 1,00,000 మందికి వ్యాక్సిన్ వేశారనుకోండి, ఎక్కడో ఒక పిల్లాడికి చిన్న ఇబ్బంది వచ్చి ఉంటుంది. దాన్ని చిలవలు పలవలుగా చేసి అబ్బో ఈ వ్యాక్సిన్ వేసుకుంటే చచ్చిపోతారంట అని చెప్పి ప్రచారం చేశారనుకోండి, అప్పుడేమవుతుంది, ప్రజల్లో భయాందోళనలు వస్తాయి. అప్పుడు వ్యాక్సిన్ హెజిటెన్సీ వస్తుంది. కొన్ని దేశాల్లో 95% దాకా ఈ వ్యాక్సినేషన్ జరగకపోవడానికి కారణం రకరకాల అపోహలు, వ్యాక్సిన్ హెజిటెన్సీ. అర్థమైంది కదా. వ్యాక్సిన్ హెజిటెన్సీ అంటే కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సరే, దీనికి యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాంలో మీజిల్స్, అలాగే రుబెల్లా, అలాగే మమ్స్, MMR వ్యాక్సిన్ అంటాం కదా, అది ఇప్పుడు యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాంలో పార్ట్. 2 డోసెస్ వేస్తున్నారు. మన దేశంలో దాదాపు ఫస్ట్ డోస్ 95% దాటినట్టుంది. సెకండ్ డోస్ ఇంకా 80-90 మధ్యలోనే ఉంది. యూరోపియన్ కంట్రీస్లో ఏమవుతుందంటే కొన్ని కారణాల వల్ల, పర్ఫెక్ట్గా వ్యాక్సినేషన్ జరగకపోవటం వల్ల, వ్యాక్సిన్ హెసిటెన్సీ కావచ్చు, ఇతరితర కారణాలు కావచ్చు, హెర్డ్ ఇమ్యూనిటీ రాకపోవటం వల్ల ఈ మీజిల్స్ కేసెస్ గత 3-4 సంవత్సరాల్లో గణనీయంగా పెరిగాయి. పాశ్చాత్య దేశాల్లో పెరిగాయి. కొన్ని దేశాల్లో కాన్ఫ్లిక్ట్ ఉన్న దేశాలు ఉన్నాయి ప్రపంచంలో, వాటిల్లో పెరిగాయి. మన దేశం చాలా కేర్ తీసుకొని ఈ వ్యాక్సినేషన్ లాంటి వాటిని అమలు చేయటం వల్ల మన దేశానికి ప్రెస్టీజియస్ అవార్డు వచ్చింది. అయినా కూడా మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తున్నాం అప్పుడప్పుడు ఈ మీజిల్స్ అవుట్ బ్రేక్ అనేది వస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలో ముంబైలో వచ్చింది. సరే, ర్యూబెల్లా అనేటువంటిది మైల్డ్ వైరల్ ఇన్ఫెక్షన్. దీంతో పెద్ద ఇబ్బంది లేదు. కానీ సమస్య ఏంటంటే, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఎఫెక్ట్ అయ్యారనుకోండి, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎఫెక్ట్ అయితే పుట్టేటువంటి పిల్లాడికో పిల్లకో చాలా బర్త్ కాంప్లికేషన్స్ వస్తాయి. వాటిని ఏమంటారంటే కంజెనిటల్ ర్యూబెల్లా సిండ్రోమ్ అంటాం. పుట్టేటువంటి పిల్లలకి క్యాటరాక్ట్, గ్లూకోమా, హియరింగ్ లాస్, మెంటల్ రిటార్డేషన్ ఇలాంటివి వస్తే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది చెప్పండి. అందుకే మీజిల్స్, ర్యూబెల్లా చాలా ఇంపార్టెంట్. ర్యూబెల్లా అనేది
ప్రెగ్నెంట్ ఉమెన్కి వస్తే చాలా డేంజర్. మీజిల్స్ అనేది చిన్నపిల్లలు ఎఫెక్ట్ అయితే వాళ్ళ ఇమ్యూన్ సెల్స్ చచ్చిపోతాయి, కాబట్టి వాళ్ళకు కూడా చాలా డేంజర్. మన దేశం చాలా స్టెప్స్ తీసుకుంది. చాలా జిల్లాల్లో కొత్త కేసులు లేవు, కాబట్టి మన దేశానికి ప్రెస్టీజియస్ అవార్డు వచ్చింది. తర్వాతి ప్రశ్న కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది మీ అందరికీ తెలుసు కదా, పీచు మిఠాయి. దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? కాటన్ క్యాండీ అంటాం. ఈ పీచు మిఠాయిలో అలాగే గోబీ మంచూరియా మనందరం ఇష్టపడతాం కదా. గోబీ మంచూరియాలో వీటన్నిటిల్లో కలర్స్ బాగా ఉండాలి, ఇదేమో బాగా మెరుస్తూ ఉండాలి, చూడగానే కంటికి అందంగా కనపడాలి అని చెప్పి ఏం చేస్తున్నారు వీళ్ళు? రొడమిన్ బి దీన్ని మిక్స్ చేస్తున్నారు. దాంతో చాలా షైనింగ్గా కనపడుతుంది ఇది. దాంతో మనం వెళ్ళి కొనుక్కుంటాం. అయితే టెస్ట్ చేసిన తర్వాత రొడమిన్ బి అనే కాంపౌండ్ ఉండటం వల్ల తమిళనాడు ఏం చేసిందంటే పీచు మిఠాయిని బ్యాన్ చేసింది. ఇక కర్ణాటక ఏం చేసిందంటే ఇలాంటి హార్మ్ఫుల్ కలరింగ్ సబ్స్టెన్సెస్ని బ్యాన్ చేసింది. ఈ కాటన్ క్యాండీని అయితే బ్యాన్ చేయలేదు, కానీ దీంతో పాటుగా ఇంకా కొన్ని కలరింగ్ సబ్స్టెన్సెస్ని FSSAI యాక్సెప్ట్ చేస్తుంది, అప్రూవ్డ్ లిస్ట్ ఉంది. కానీ మోతాదుకు మించి వాడుతున్నారు. అసలు ఈ రొడమిన్ బి అనేది ఇక్కడ వాడకూడదు ఫుడ్లో. ఎక్కడ వాడాలి దీన్ని? ఇదేంటంటే టెక్స్టైల్ డై అనమాట. అంటే కాస్మెటిక్స్లో, టెక్స్టైల్ ఇండస్ట్రీలో, వస్త్రాలకి, అలాగే లెదర్ ఇండస్ట్రీకి అక్కడ వాడాలి. దీన్ని తీసుకొచ్చి ఫుడ్లో కలుపుతున్నారు. ఎందుకు కలుపుతున్నారు? బ్రైట్ కలర్ వస్తుందంట, మనందరం అట్రాక్ట్ అవడానికి, తర్వాత ఆరోగ్యాలు పోతాయి. సో రొడామిన్ బి ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఇది టాక్సిక్ టు హ్యూమన్ బాడీ, విష పదార్థం లాంటిది హ్యూమన్ బాడీకి. అలాగే కార్సినోజన్, లాంగ్ టర్మ్ ఎక్స్పోజ్ అయితే క్యాన్సర్స్ కూడా రావచ్చు. తర్వాతి ప్రశ్న, సెమీకండక్టర్ ఇకోసిస్టంలో గ్లోబల్ వాల్యూ చైన్స్. ఇంతకు ముందు లెక్చర్లో మీకు మిస్సెలేనియస్ లెక్చర్లో చెప్పాను అసలు గ్లోబల్ వాల్యూ చైన్స్ అంటే ఏమిటని చెప్పి. ఒక ఉదాహరణ తీసుకొని మరీ చెప్పాను. ఐఫోన్ ఉందనుకోండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కొన్ని కాంపోనెంట్స్ చైనా, కొన్ని కాంపోనెంట్స్ మలేషియా, కొన్ని కాంపోనెంట్స్ వియత్నాం, తర్వాత కొన్ని థాయిలాండ్, తర్వాత వాటిని అసెంబుల్ చేసేదేమో ఇండియా లాంటి కంట్రీలో, కాల్ సెంటర్ ఏమో మలేషియా. ఇది గ్లోబల్ వాల్యూ చైన్. ఇక ఈ సెమీ కండక్టర్ ఇకోసిస్టమ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ చిప్స్ లేకుండా ఏదైనా ఎలక్ట్రానిక్ గూడ్ ఉందా చెప్పండి? ఏదీ లేదు కదా. ప్రతి దాంట్లో చిప్స్ ఉండాలి. ఈ సెమీ కండక్టర్ చిప్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద లక్షలాది ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ట్రాన్సిస్టర్స్ ఎన్ని ఎక్కువ అకామిడేట్ చేయగలిగితే ఆ యొక్క చిప్కి ప్రాసెసింగ్ కెపాసిటీ పెరుగుతుందన్నమాట. అర్థమైంది కదా. సో అందుకని ట్రాన్సిస్టర్కి మధ్య ఉండేటువంటి దూరం నానోమీటర్స్లో కొలుస్తాం. నానోమీటర్ అంటే 10⁻⁹ మీటర్. మనం మాట్లాడుకుంటూ ఉంటాం 5 nm చిప్, 3 nm చిప్, అలాగే 28 nm చిప్. ఏది పవర్ఫుల్ చెప్పండి? 3 nm చిప్ పవర్ఫుల్ అనమాట. అంటే ఏమిటి? ట్రాన్సిస్టర్స్ మధ్య దూరం కేవలం 3 నానోమీటర్స్. అంటే ఒక చిన్న చిప్లో ఎన్ని ట్రాన్సిస్టర్స్ పడతాయో మీరు అర్థం చేసుకోవచ్చు కదా. ఎక్కువ ట్రాన్సిస్టర్స్ పట్టాయి అంటే అర్థం ఏమిటి? ప్రాసెసింగ్ పవర్ పెరిగినట్టే కదా. ప్రాసెసింగ్ పవర్ ఎలా పెరుగుతుంది? ఎక్కువ 1లు 0లు 1లు 0లు, అదే కదా మెకానిజం. ఇక్కడ ఎక్కువ ట్రాన్సిస్టర్స్ ఉన్నాయనుకోండి, ఎక్కువ సార్లు అది ప్రాసెస్ చేసుకుంటుంది. 1 0 1 0. కాబట్టి 3 నానోమీటర్ చిప్ ఇప్పుడు హైయెస్ట్ పవర్ఫుల్ చిప్ అన్నమాట. ఇప్పుడు 2 నానోమీటర్ చిప్ కూడా రీసెర్చ్ స్టేజ్లో ఉంది. ఈ 2 నానోమీటర్ చిప్స్, 3 నానోమీటర్ చిప్స్, 5 నానోమీటర్ చిప్స్. ఉదాహరణకి మీరు ఐఫోన్స్ తీసుకున్నారనుకోండి, అడ్వాన్స్డ్ ఐఫోన్స్, వాటిల్లో 5 నానోమీటర్ చిప్ కావచ్చు, 3 నానోమీటర్ చిప్ కావచ్చు, వీటిని యూజ్ చేస్తున్నారు. ఇక 28 నానోమీటర్, 50 నానోమీటర్, 55 నానోమీటర్, వీటన్నిటిని నార్మల్ ఎలక్ట్రానిక్స్ గూడ్స్లో యూజ్ చేస్తారు.
కార్స్ ఉన్నాయి అనుకోండి, ఇంత 3 నానోమీటర్ 5 నానోమీటర్ అక్కర్లేదు. అందుకని సెమీకండక్టర్స్ ఇకోసిస్టంలో ఇక్కడ ఏవైతే ట్రాన్సిస్టర్స్ ఉన్నాయో అవి ఒక చిప్ మీద ఎన్ని పడతాయి, వాటి డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. తరచుగా రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది. ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో రీసెర్చ్ మీద 20 to 25% ఖర్చు పెడుతూ ఉంటాయి. సరే, అసలు విషయానికి వద్దాం. ఈ సెమీకండక్టర్ ఇకోసిస్టమ్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, టాటా గ్రూప్ అలాగే పిఎస్ఎంసి తాయివాన్ గ్రూప్ వాళ్ళు కలిసి 91,000 కోట్ల రూపాయలతో గుజరాత్లో మన దేశంలో మొట్టమొదటి ఫ్యాబ్ని ఏర్పాటు చేయబోతున్నారు. మొట్టమొదటి ఫ్యాబ్. అయితే వాళ్ళు తయారు చేయబోయేది 28 నానోమీటర్ చిప్స్, 50 నానోమీటర్ చిప్స్, 55 నానోమీటర్ చిప్స్. ఎందుకంటే ఈ 5 నానోమీటర్ 3 నానోమీటర్ వీటిని టార్గెట్ చేయాలంటే చాలా కష్టం అన్నమాట. అంత తేలిక కాదు. హైయెస్ట్ క్వాలిటీ కావాలి, హైయెస్ట్ టెక్నాలజీ కావాలి. ఇలాంటి ఫ్యాబ్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? 70-80% తైవాన్లో ఒక కంపెనీ ఉంది, టీఎస్ఎంసి. ఈ టీఎస్ఎంసి ఏదైతే ఉందో అది ప్రపంచంలో 70-80% ఈ అడ్వాన్స్డ్ చిప్స్ 3nm చిప్స్ 5nm చిప్స్ని తయారు చేస్తుంది అనమాట. అందుకే చైనా చూస్తోంది తైవాన్ని ఎప్పుడు ఆక్రమించుకుందామా అని చెప్పి. ఎందుకంటే తైవాన్లో ఇలాంటి అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. చైనా ఏం చెప్తుంది? వన్ చైనా పాలసీ అంటోంది, తైవాన్ కూడా మాదే అంటుంది. సరే, ఆ విషయం ఇంకోసారి మాట్లాడుకుందాం. తైవాన్లో ఉన్న టీఎస్ఎంసి ఏదైతే ఉందో ఈ అడ్వాన్స్డ్ చిప్స్ 70-80% అక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. మిగతావి సౌత్ కొరియా. అంతే, 2 దేశాలే. అర్థమైంది కదా? ఇక్కడ చాలా సఫిస్టికేషన్ కావాలి, టెక్నాలజీ కావాలి. ఇది చాలా స్కిల్డ్ జాబ్ అన్నమాట. మన దేశం ఈ టాటా గ్రూప్ ప్లాంట్ ఏదైతే ఉందో 28 నానోమీటర్ 50 నానోమీటర్ 55 నానోమీటర్ వీటిని తయారు చేయడం అనేది కరెక్ట్ డెసిషన్ అని విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ 28 నానోమీటర్ 50 నానోమీటర్ 55 నానోమీటర్ వాటికి కూడా చాలా 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 డిమాండ్ ఉంటుంది. కారుల్లో కావచ్చు, డిఫెన్స్ ఎక్విప్మెంట్ కావచ్చు, అలాగే రిఫ్రిజిరేటర్స్ లాంటివి కావచ్చు, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కావచ్చు. తర్వాత నెమ్మదిగా ఎదుగుదాం. ఒక్కసారి మనం 5 నానోమీటర్ 3 నానోమీటర్ చిప్స్ అంటే ఎట్లా చెప్పండి? సరే, ఈ యొక్క సెమీ కండక్టర్ ఈకోసిస్టంలో చాలా దేశాలు ఉన్నాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అమెరికా, సిలికాన్ వేఫర్స్, జపాన్. తర్వాత వచ్చేసరికి వీటిని ఎచ్చింగ్ అంటే ఈ సిలికాన్ వేఫర్స్ మీద ఏదైతే సర్క్యూట్ ఉందో ఈ వేఫర్స్ మీద దాన్ని ఇలా ప్రింట్ చేయడానికి లిథోగ్రాఫిక్ మిషన్స్ అంటారు, అవి నెదర్లాండ్స్. అలాగే మీకు ఈ అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ అంటే ఏటీఎంపీ అంటారు. అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్. దీంట్లో చైనా లాంటి కంట్రీస్ 3-4 దేశాలు ఉన్నాయి. ఇక ఈ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయానికి వచ్చేసరికి తైవాన్, సౌత్ కొరియా, అట్లాగే చైనా ఇలాంటి దేశాలు ముందున్నాయి అన్నమాట. ఫ్యాబ్స్ అంటాం. ఒక్కొక్క ఫ్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడానికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కావాలి. అయితే అడ్వాన్స్డ్ చిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాత్రం ఈ తైవాన్ అలాగే సౌత్ కొరియా ముందంజలో ఉన్నాయి. తైవాన్కి సంబంధించిన టీఎస్ఎంసి అన్నమాట. సరే, 91,000 crores ఆఫ్ రూపీస్ పెట్టుబడి అంటే ఎన్ని బిలియన్ డాలర్స్ చెప్పండి? దాదాపుగా $11 బిలియన్ పెట్టుబడి అన్నమాట. అర్థమైంది కదా? తర్వాత ప్రశ్న, ఛాలెంజెస్ ఏమిటి ఈ ఫ్యాబ్స్లో? మీకు ఇంతకుముందే చెప్పాను, మన దేశం 28 నానోమీటర్ 50 నానోమీటర్ వాటినే టార్గెట్ చేస్తోంది. 3, 5 ఇప్పుడు టార్గెట్ చేయటం లేదు, అవి చాలా కష్టం. ఈ ఫ్యాబ్స్ ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో డిఫికల్టీస్ ఏంటంటే ఇక్కడ క్లీన్ వాటర్ కావాలి, కంటిన్యూస్ పవర్ సప్లై కావాలి. పవర్ ఎప్పుడూ కూడా బ్రేక్ డౌన్ అవ్వకూడదు. ఎప్పుడైనా సరే పవర్ పోయిందంటే వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాస్ వస్తుందన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అవుట్డేటెడ్ అయిపోతూ ఉంటాయి.
ఉదాహరణకి మన దేశం 5 నానోమీటర్ తయారు చేయడానికి మొదలుపెట్టింది అనుకోండి. వీళ్ళు 5 నానోమీటర్ తయారు చేసేటప్పటికే కొత్త టెక్నాలజీ వస్తుంది, కొత్త మెథడాలజీ వస్తుంది. 1 నానోమీటర్ 2 నానోమీటర్స్ వస్తాయి. సో అందుకని ఇది చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యేటట్టుంది అనమాట. చూడండి మన యొక్క ప్రాసెసింగ్ కెపాసిటీలు ఎలా పెరుగుతున్నాయో. ప్రాసెసింగ్ కెపాసిటీలు పెరుగుతున్నాయంటే అర్థం ఏమిటి? చిప్ మీద ఉండే ట్రాన్సిస్టర్స్ పెరుగుతున్నాయని చెప్పి. చిప్ మీద ఉండేటువంటి ట్రాన్సిస్టర్స్ పెరుగుతున్నాయంటే అర్థం ఏమిటి? ఆ ట్రాన్సిస్టర్స్ మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ తగ్గుతోందని చెప్పి. అర్థమైంది కదా. తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా డిఫికల్టీస్ అనమాట. మన దేశం సక్సెస్ఫుల్గా టాటా గ్రూప్ సక్సెస్ సాధిస్తుందని ఆశిద్దాం. తర్వాత గినీ వామ్ డిసీజ్. అసలు ఈ డిసీజ్ ఏమిటి? కలుషితమైనటువంటి నీరు తాగటం వల్ల. మీరు 1985కి వెళ్ళారనుకోండి, అప్పట్లో దాదాపు 35 లక్షల కేసులు ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద. 2023కి వచ్చేసరికి కేవలం 6 కేసులు. దాదాపు ఎరాడికేషన్కి వచ్చేసాం. దాదాపు ఎరాడికేషన్ దశకు వచ్చేసాం మనం. ప్రపంచమంతా, ముఖ్యంగా ఆఫ్రికా దేశాలని అభినందించాలి. ఇది గినీ వామ్ డిసీజ్. చాలా 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 ఇబ్బంది పెట్టే డిసీజ్. ఇది ఎలా జరుగుతుంది? సపోజ్ మీరు ఇక్కడ చూడండి, లోపల నుంచి బయటకు వస్తుంది కదా, ఇది ఒక ఫిమేల్ వామ్ అన్నమాట. ఫిమేల్ వామ్. ఇది దాదాపు మీటర్ పొడవు ఉంటుంది. ఇట్లా లాగుతూ ఉంటారు, బయటకు వచ్చేస్తుంది. లాగేటప్పుడు చాలా నొప్పి. తర్వాత దాంతోపాటు వేల కొద్దీ లార్వా బయటకు వచ్చేస్తుంది. బాగా నొప్పి ఉంటుంది. ఆ నొప్పికి తట్టుకోలేక నీళ్లలో కాళ్ళు పెడతారు. నీళ్లలో కాళ్ళు పెట్టంగానే లార్వా 10,000 20,000 లార్వా వెళ్ళిపోతుంది. ఆ లార్వానేమో వాటర్ ఫ్లైస్ ఉంటాయి, వాటర్ ఫ్లీస్ అంటాం వాటిని. వాటర్ ఫ్లీస్ తినేస్తాయి. ఆ వాటర్ ఫ్లీస్ మనం కలుషితమైన వాటర్ అంటే ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో లోకల్గా అక్కడ ఉన్నటువంటి గుంటల్లో దొరికేటువంటి నీళ్ళని తాగుతారు. వాళ్ళకి రక్షిత మంచినీటి సరఫరా చాలా ప్రాంతాల్లో లేదు. అందుకని గుంటల్లో దొరికేటువంటి మంచినీళ్ళని తాగుతారు. అవి అప్పటికే ఆ లార్వాతో కలుషితం అయిపోయి ఉంటాయి. ఆ లార్వా మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. శరీరంలోకి వెళ్ళిపోయిన తర్వాత 1 సంవత్సరానికి, అంటే ఒక ఫిమేల్ వామ్ ఏమవుతుందంటే అది దాంతోపాటు వేల కొద్ది లార్వా అది చర్మం పక్కకు చేరుతుంది. మన స్మాల్ ఇంటెస్టైన్ నుంచి బయటకు వచ్చి, అంటే లార్వా మన శరీరంలోకి పోతే ఎలా పోతుంది లార్వా? అక్కడ ఉన్నటువంటి గుంటల్లో నీళ్లు తాగితే ఆ గుంటల్లో పూర్తిగా కలుషితం అయిపోయి ఉంటుంది. అది రక్షిత మంచినీటి సరఫరా లేదు. అలాంటప్పుడు శరీరంలోకి వెళుతుంది. ఆ తర్వాత చిన్న ప్రేగుల నుంచి చీల్చుకొని ఈ లార్వా బయటకు వచ్చేసి ఒక పెద్ద ఫిమేల్ వామ్ సంవత్సరం పడుతుంది అది తయారవటానికి. సంవత్సరానికి మీటర్ పొడవు ఉండేటువంటి ఫిమేల్ వామ్ మన శరీరంలో నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తుంది. చర్మం పక్కకి చేరుతుంది. ఒక్కచోట చర్మం ఉబ్బుతుంది. ఉబ్బిన తర్వాత అక్కడ పుండులా తయారవుతుంది. ఆ తర్వాత ఇది బయటికి రావటం మొదలు పెడుతుంది. దాంతోపాటు లార్వా బయటికి వస్తుంది. అది వాటర్ బాడీస్ని కలుషితం చేస్తుంది. మళ్ళీ ఇంకొకళ్ళ నీళ్లు తాగుతారు. ఇదొక సైకిల్ అనమాట. ఈ ఇన్ఫెక్షియస్ సైకిల్ నుంచి మనం బయటపడ్డాం. ప్రపంచం బయటపడింది. ఎలా బయటపడిందంటే ఈ లార్వా అనేటువంటిది బయటకు వచ్చేటప్పుడు వీటితోటి వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవి కలుషితం కాకుండా చూశారనమాట. అది మొదటి స్టెప్. రెండోది ఏంటంటే మంచినీళ్లు సరఫరా చేశారు. గుంటల్లో ఉండే తాగొద్దని చెప్పి. ఇలాంటి పబ్లిక్ హెల్త్ అంటే ఏమిటి? ప్రజలకి జబ్బులు రాకుండా చూడటం పబ్లిక్ హెల్త్. వచ్చిన తర్వాత హాస్పిటల్కి పోవటం కాదు, రాకుండా చూడటం. మీకు డ్రగ్స్ అందుబాటులో లేవనుకోండి, పబ్లిక్ హెల్త్. మీకు మందు అందుబాటులో లేదనుకోండి, పబ్లిక్ హెల్త్. సీట్ బెల్ట్ పెట్టుకోవటాన్ని స్ట్రిక్ట్గా అమలు చేశారనుకోండి, పబ్లిక్ హెల్త్. సో ఇది కూడా పబ్లిక్ హెల్త్లో భాగం. మంచినీళ్లు సరఫరా చేశారు. తర్వాత ఈ యొక్క లార్వా వాటర్ బాడీస్ని ఇన్ఫెక్ట్ కాకుండా చర్యలు తీసుకున్నారు. వీటి మూలంగా మనం ఎరాడికేషన్ దశకి వచ్చామన్నమాట. ఇక్కడ వరల్డ్ ఈజ్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ట్రయంఫ్. ఈ విషయాలన్నీ మీకు చెప్పాను. ఇన్ఫ్యాక్ట్ ఈజిప్షియన్ మమ్మీస్లో కూడా వీటి ప్రజెన్స్ ఉంది.
బిబ్లికల్ టైమ్స్ 2000-3000 సంవత్సరాల నుంచి ఈ యొక్క గిని వామ్ అంటే ఉంది, ఈ పొడవుగా ఉండేటువంటిది అనమాట. అది లార్వా రూపంలో మన బాడీలోకి వెళుతుంది కలుషితమైనటువంటి వాటర్ని తాకటం వల్ల. తర్వాత ఇదంతా ఎలాంటి సైకిల్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఒకసారి చదవండి. ఇదంతా ఒక సైకిల్ అనమాట, ఇక్కడ పిక్చర్లో కూడా ఉంది. తర్వాత ప్రివెంటివ్ మెజర్స్ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత బిహేవియరల్ చేంజ్ తీసుకొచ్చారు, హెల్త్ ఎడ్యుకేషన్, వాటర్ బాడీస్ కలుషితం కాకుండా కాపాడారు. అలాగే వాటితో పాటుగా లార్విసైడ్ అంటే ఆ లార్వాని చంపటానికి టెమెఫోస్ అనేటువంటి కెమికల్ని కూడా వాడారనమాట. మన దేశంలో 1970లో 1980లో పెట్టినటువంటి ఎఫర్ట్ కారణంగా మన దేశం 2000 సంవత్సరంకి వచ్చేసరికి ఎరాడికేట్ చేసేసింది. మన దేశంలో ఎరాడికేట్ అయిపోయి 25 ఏళ్ళు అయిపోయింది. మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి సర్టిఫికెట్ కూడా 2000 సంవత్సరంలో వచ్చిందనమాట. ఇక చూడండి, ఈ ఆఫ్రికాలో ఉన్నటువంటి కొద్ది దేశాల్లో ఉంది, 1, 2, 3, 4 అవి కూడా ఎరాడికేషన్ దశకి వచ్చాయన్నమాట. ఒక పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్ తోటి దీనికి వ్యాక్సిన్ లేదు, దీనికి మందు లేదు. ఇక్కడ ఈ పుండ్లు పడటం వల్ల వాళ్ళు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది, చాలా కాలం పనులకి వెళ్ళలేరు, చాలా ఇబ్బంది పెడుతుంది. తర్వాత ఈ యొక్క ఫిమేల్ వామ్ ఏదైతే ఉందో అది బయటికి రావటమే చాలా కష్టం, మీటర్ పొడవు ఉంటుంది. సో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత ఫైనల్గా ఎరాడికేట్ చేసే దశకు వచ్చాం. శుభ పరిణామం. సరే, రేపు ఎకాలజీ ఆస్పెక్ట్స్తో కలుద్దాం. షార్ట్స్ తప్పకుండా చూడండి. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే అవి చూడటాన్ని అలవాటుగా చేసుకోండి. మీరు రకరకాల ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన షార్ట్స్ చాలా టైం వేస్ట్ చేస్తుంటారు. ఇవి చూడటం అలవాటుగా చేసుకుంటే మీకు రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ షార్ట్స్ కూడా నేను ప్రొడ్యూస్ చేస్తాను. షార్ట్స్ ఒక్కొక్కటి 2-3 సార్లు చూస్తే ఆ కాన్సెప్ట్ మీరు మర్చిపోరు. ఇంకా నేను అనుభవంతో చెప్తున్నాను. సరే, రేపు కలుద్దాం. నమస్తే.